నెల్లూరు నగరంలో చిన్న బజార్లో కోదండ రామస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారాముల వారిని భక్తులు దర్శించుకుని వడపప్పు, పానకం మరియు తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. అనంతరం కోదండ రామస్వామి దేవాలయం చైర్మన్ ముప్పసాని రమేష్ మరియు పోగంటి వరదరాజ పెరుమాల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీరామ మందిరంలో గత 112 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం 13 రోజులు శ్రీరామ జన్మోత్సవాలు జరుగుతాయని, అదేవిధంగా 15వ తేదీ శ్రీ సీతారాముల వారి కళ్యాణం, 16వ తేదీ పట్టాభిషేకం, 17వ తేదీ ఏకాంత సేవ, 18వ తేదీ వసంతోత్సవము, రథోత్సవం మరియు ప్రతిరోజు కూడా కోదండ రామస్వామి దేవాలయంలో చైర్మన్ ముప్పసాని రమేష్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలియజేశారు. శ్రీ కోదండ రామస్వామి దేవస్థానము చిన్న బజార్ నెల్లూరు గత 115 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాము. నా పేరు ముప్పసాని రమేష్. ఈరోజు శాస్త్ర ఉభయకర్తలుగా ఎన్ఎస్ బాబురావు గారు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా అతనే అన్నదాతగా ప్రవర్తిస్తున్నారు. శాస్త్ర ఉభయకర్తలుగా ఎన్ఎస్ బాబురావు గారు ఈరోజు విశేషంగా అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించబడుతుంది. ప్రధాన అర్చకులు కోదండ వరదరాజ పెరుమాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉభయాలు జరుగుతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 15వ తారీఖు అన్నదానం, 15వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. తర్వాత 16వ తారీఖు పట్టాభిషేకము, 17వ తారీఖు ఏకాంత సేవ, 18 వసంతోత్సవం. జై శ్రీరామ్. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకు గత 112 సంవత్సరాలుగా ఈ చిన్న బజార్లో శ్రీరామ మందిరం వెలసి ఉన్నది. ఇక్కడ ప్రతి ఏటా కూడా 13 రోజుల పాటు శ్రీరామ జన్మోత్సవాలు జరుగుతాయి. ఈ జన్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున అందరికీ కూడా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. అదేవిధంగా 15వ తారీఖు నాడు రామ కళ్యాణము, 16వ తారీఖు నాడు స్వామివారికి విశేషంగా పట్టాభిషేకము, 17వ తారీఖు నాడు ఏకాంత సేవ, 18వ తారీఖు నాడు వసంతోత్సవం, రథోత్సవం జరుగుతుంది. ఎందరో భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకు విశేషంగా ఈ యొక్క చైర్మన్ గారి రమేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అశేషంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకుంటారు. ఇక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో వారి కోరిక స్వామివారికి తీరి వారు వారి యొక్క మొక్కులు చెల్లించుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలని మనసారా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.